ప్రతి ఊరికి రైల్వే స్టేషన్ కష్టం, కానీ ప్రతి ప్రాంతానికి రైళ్ళు అయితే ఉంటాయి. అది దేశంలో అనేక ప్రాంతాలు, కానీ ఈశాన్య రాష్ట్రాలు వాటికి నోచుకోలేదు. అక్కడున్న వాతావరణ పరిస్థితుల రీత్యా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇష్టం లేక ప్రభుత్వాలు నిరాకరించడం, రైల్వేకి అది భారం కావడం, దాంతో చేయలే, అసలు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలే. నరేంద్ర మోడీ ఇప్పుడు చేస్తున్నది మారుమూల ప్రాంతాలని కలపటం భారత్తో. అందులో సిక్కింకి స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 77 ఏళ్ల తర్వాతన సిక్కింలో మొట్టమొదటి రైల్వే స్టేషన్ రంగ్పో స్టేషన్ నిర్మాణం జరిగింది, పూర్తవుతోంది. లైన్ పొడవు 44 కిలోమీటర్లు, సొరంగాలు 38 కిలోమీటర్లు, అంటే 86% సొరంగాలు. మొత్తం 14 సొరంగాలు ఉన్నాయి. పొడవైన సొరంగం 5.1 కిలోమీటర్లు. ప్రాజెక్టు కోసం 28 ప్రధాన వంతెనలు నిర్మిస్తున్నారు. 5 స్టేషన్లు ఉంటాయి మార్గంలో: సివోక్, రియాంగ్, గైల్కోలా, టిస్టా బజార్, రంగ్పో. ఇది ఓవరాల్గా కమ్యూనికేషన్ సిస్టమ్స్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడైనా ముఖ్యం ఒక ప్రాంతపు అభివృద్ధి. ఇంతవరకు అవిలేక ఈశాన్య రాష్ట్రాలు అన్యాయం అయిపోతున్నాయి, ఇప్పుడు అవి మార్పు దిశగా సాగుతున్నాయి.